వాట్ ఈస్ రైట్ కైండ్ ఆఫ్ రియలైజేషన్? హ్యూమన్ రిలేషన్షిప్స్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలాసార్లు గమనించేది ఏంటి అని అంటే, ఎదుటి వాళ్ళని హర్ట్ చేస్తాం. ఓకే, హర్ట్ చేశానా, సారీ అని చెప్పేసి వెళ్ళిపోతాం. అంటే వీ డోంట్ ఈవెన్ ఫీల్ ద పెయిన్ దట్ దే ఆర్ ఫీలింగ్. వాళ్ళు సారీ అని అనుకోవటం, ఐఎమ్ సో సారీ. ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ సారీ ఫర్ యువర్ సారీ. యా, అయితే అంటే యాటిట్యూడ్ ఏంటంటే, నువ్వు పెద్ద బాధపడాల్సిన విషయం కాదు అది, సరే బాధపడ్డాను అంటున్నావు కాబట్టి సరేలే ఒకసారి ఉంచుకో అని. ఎగ్జాక్ట్లీ అంటే 100% మీరు చెప్పింది 100% కరెక్ట్ సురేష్ గారు. అంటే మాటలు అంటాం, అన్న తర్వాత వాళ్ళకి బాధ కలుగు, ఈ చిన్న మాటకి అంత బాధపడాలా, ఈ చిన్న మాటకి అంత బాధపడాలా అని ఆ బాధను తక్కువ చేసేసి ఆ బాధ యొక్క ఇంటెన్సిటీని అర్థం చేసుకోక, ఇప్పుడు ఏసావు ఎగ్జాక్ట్గా అదే చేస్తా ఉన్నాడు కదా. తండ్రి బాధపడ్డాడు ఆయన భార్యలను గురించి అనేటువంటి విషయం తీసుకొని అసలు ఆ విషయం సెటిల్ చేయకుండా ఇంకొక కోణంలోకి వెళ్ళిపోతా ఉన్నాడు. హీఈస్ ట్రైయింగ్ టు ఏమంటారు, దీన్ని హైడ్ చేయడానికి, దీన్ని ఓవర్లాప్ చేయడానికి ఇంకొక పని చేస్తా ఉన్నట్టుగా అనిపిస్తుంది. వేర్ యాజ్ దట్ హోల్ థింగ్ ఈజ్ స్టిల్ అన్సెటిల్డ్. ఏమంటారు విలియం సార్? యా, అంటే మనము బికాజ్ వీ హ్యావ్ అంటే టేకెన్ దిస్ యాజ్ ఎ క్యూ అండ్ డిస్కసింగ్ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ లెసన్ కాల్డ్ రిపెంటెన్స్. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు వెనక్కి వచ్చి తండ్రితో మాట్లాడుతున్నప్పుడు తండ్రి ఎక్కడ కూడా కోల్పోయినా లేకపోతే పోయినటువంటి ఆస్తి గురించి సంభాషణలో ఎక్కడ రాలా. హీఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సీయింగ్ ద సన్ కమింగ్ బ్యాక్. కుమారుడు వెనక్కి రావటం అనేది చూస్తూ ఉన్నాడు. సో రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది, రీఎస్టాబ్లిష్ అవుతుంది రిపెంట్ అయినప్పుడు. అది దేవుడితోనే కాదు, మనుషులతో కూడా ఎలా అంటే, ఇప్పుడు ఒక మనిషితో ఇంకో మనిషి ఇబ్బందికరమైనటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు, రిపెంటెన్స్ వచ్చినప్పుడు తాను చెప్పేటువంటి సారీ చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఆ సారీ అవతల వ్యక్తి ఎక్కడ దాకా తీసుకెళ్తాడే, పోతే బానేలే అదోదే, నువ్వు రెస్టాలే చాలు అనేటువంటి ఆ భావం రావాలి అవతల వ్యక్తిలో కూడా. అదే అంటే ఇప్పుడు మీరు తండ్రి వైపు నుండి మాట్లాడుతూ ఉన్నారు, నేను తప్పిపోయిన కుమారుని వైపు నుండి మాట్లాడుతూ ఉన్నా. అంటే తప్పిపోయిన కుమారుని యొక్క రియాక్షన్ మనకు ట్రూ రిపెంటెన్స్ అనడానికి కనిపించేది ఏంటి అని అంటే, నేను నీ కుమారుని అనిపించుకోవడానికి కూడా యోగ్యుడిని కాదు. ఎగ్జాక్ట్, దట్ ఈస్ ట్రూ రిపెంటెన్స్. ఇప్పుడు నిన్ను హర్ట్ చేశాను, నిన్ను హర్ట్ చేసినందుకు సారీ డాడీ, నీ డబ్బులన్నీ వేస్ట్ చేసినందుకు సారీ, ఏమంటారు నీకు చెడ్డ పేరు తీసుకొచ్చినందుకు సారీ అని చెప్పలేదు. హీ సెడ్ ఐఎమ్ నాట్ ఈవెన్ క్వాలిఫైడ్ టు బీ కాల్డ్ యువర్ సన్. అంటే సంబంధాల్లో, హ్యూమన్ రిలేషన్షిప్స్లో ఇప్పుడు ఈసావు చేస్తూ ఉన్నటువంటి పని కూడా అసలు తాను ఏం చేశాడు అనే దాని గురించి మాట్లాడట్లేదు, తాను ఎంత బాధపరిచాడు అనేటువంటి దాని గురించి మాట్లాడట్లేదు, తన జీవితంలో బర్త్ రైట్ని అమ్మివేసుకోవడం అదేది ఎంత ఘోరమైనటువంటి విషయం అనేటువంటి విషయం మాట్లాడట్లేదు, తమ్ముడిని ఏ విధంగా ట్రీట్ చేశాడు అనేటువంటి విషయం మాట్లాడట్లేదు, తన లైఫ్లో ప్రయారిటీస్ ఏంటి అనేటువంటి విషయం మాట్లాడట్లేదు. కానీ ఈజ్ ట్రైయింగ్ టు ప్లీజ్ హిజ్ ఫాదర్. తన తండ్రిని ఏదో ఒకటి చేసి నేను ప్లీజ్ చేయాలి అనేటువంటి ప్రయత్నం చేయడం అనేది చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మన కుటుంబాల్లో జరిగేటువంటి అనేక సన్నివేశాల్లో కూడా సంబంధాలు సరిచేయబడకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే అనిపిస్తుంది నాకు. ఎందుకు అని అంటే చాలాసార్లు ఈ మాటలు వింటాం కదా సురేష్ గారు, బాధపరుస్తాం, కనీసము ఇంత బాధపడ్డావా, అయ్యో ఐఎమ్ రియల్లీ సారీ, నువ్వు ఇంత బాధపడతావని నేను అనుకోలేదు అనే మాట మాట్లాడకుండా ఇంత దానికే నువ్వు బాధపడాలా, ఈ మాటకే బాధపడాలా అని లైట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు చాలాసార్లు కనబడుతూ ఉంటాయి. ఏమంటారు మీరు సురేష్ గారు? జాన్, యాక్చువల్గా సమాధాన పడటం విషయంలో మన పర్స్పెక్టివ్స్ చాలా నేరోగా ఉండటం వల్ల వచ్చే ప్రాబ్లం జాన్. ఎగ్జాక్ట్లీ. అంటే నేను సరే మిమ్మల్ని ఒక మాట అన్నాను, అంటం గురించి నేను మాట్లాడుతున్నాను, కానీ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ రిలేషన్
నేను మాట్లాడాను అనేది నేను రియలైజ్ అవ్వనప్పుడు ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఎలాగైనా ఆ రిలేషన్ని నేను తిరిగి తెచ్చుకోవాలి, ఆ రిలేషన్ నిలబెట్టుకోవాలి, అవసరమైతే దాని కొరకు నన్ను నేను తగ్గించుకొని క్షమించమని అడగాలి, ఐ షుడ్ డూ సంథింగ్ ఫర్ దట్ రెస్టోరేషన్ అనే ఒక ప్రయత్నం కూడా చేయకపోవటం చాలా విశ్వాసుల్లో కనపడే ఒక కామన్ ఫ్యాక్టర్. యా. అంటే దే ఆర్ లీస్ట్ కన్సర్న్ అబౌట్ దట్ రిలేషన్. సరే నీకు నాకు సింక్ అయితే ఉందాము, లేకపోతే ఓకే నీ దారి నువ్వు చూసుకుందాం, నా దారి నేను చూసుకుందాం. ఐ సా మెనీ క్రిస్టియన్స్ హూ ఆర్ క్విక్ టు బ్రేక్ ద రిలేషన్. ఊరికి చిన్న విషయానికి తెంపేసుకోవడానికి రెడీగా ఉంటారు, దాన్ని నిలబెట్టుకోవాలి. నో ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంది కదా, ఆత్మ కలిగించే ఈ బంధాన్ని శ్రద్ధగా కాపాడుకోవటానికి ఎఫర్ట్. సో శ్రద్ధ కలిగి ఆ ఉండండి. ఎఫర్ట్ ఆ శ్రద్ధగా దాన్ని కాపాడుకోవాల్సిన ఎఫర్ట్ పెట్టాలి. ఆ ఎఫర్ట్ పెట్టే ప్రయత్నంలో అవసరమైతే నేను వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పి దాన్ని ఆ సంబంధం నిలబెట్టుకోవాలనే ప్రయత్నాలు చేయటంలా. బ్రదర్ నేను అన్నాను, మీరు ఎక్కువ సెన్సిటివ్ ఫీల్ అయ్యారు, అలా అయితే నా వల్ల కాదు, మీకు కష్టం, మీరు నేనే ఏంటో గీతలు గీసేసుకోవటం చాలా గొప్ప వయసు అని అనుకుంటున్నాం. యాక్చువల్లీ వీఆర్ షోయింగ్ అవర్ సెల్స్ అవుట్ ఎగ్జాక్ట్లీ. that we are least bothered about that relation. ఎగ్జాక్ట్లీ. ఆర్టీ కెండల్ అనేటువంటి ఆయన, ఆర్టీ కెండల్ గారు మంచి పుస్తకం రాశారు, టోటల్ ఫర్గివ్నెస్ అనే పుస్తకం. దయచేసి వీక్షకులు అందరూ దాన్ని సంపాదించుకొని చదివితే బాగుంటుంది. టోటల్ ఫర్గివ్నెస్, దాంట్లో 10 పాయింట్స్ రాస్తారు, రియల్ ఫర్గివ్నెస్ అంటే ఏంటి అనేది. దాంట్లో మొదటి పాయింట్ ఆయన చెప్పేది ఏంటి అని అంటే, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఫర్గివ్నెస్, రిలేషన్షిప్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్. నేను సారీ ఇక నుంచి నీ దారి నీది, నా దారి నాది అని చెప్పుకోలేదు నిజమైన ఫర్గివ్నెస్ కాదు అంటాడు ఆయన. ఇన్ జనరల్ మాట్లాడుతూ ఉన్నాం, అది అత్త కోడళ్ళ రిలేషన్షిప్ కావచ్చు, ఈవెన్ విశ్వాసితో ఉన్నటువంటి ఏమంటారు సంఘంలో ఉన్న ఫెలోషిప్లో కావచ్చు, కుటుంబంలో ఉన్న ఏ సంబంధమైన తల్లిదండ్రులు పిల్లలు, ఈవెన్ పాస్టర్ సంఘస్థులు, ఇట్లా అన్ని రకాల రిలేషన్షిప్స్లో ఉన్నటువంటి జనరల్ పాయింట్స్ మాట్లాడుతూ ఉన్నాం. డెఫినెట్గా ఫౌండేషనల్ ఏమంటారు ఆస్పెక్ట్ ఆఫ్ రిలేషన్షిప్స్, మనము ఒకరిని హర్ట్ చేసినప్పుడు వాళ్ళని బాధించానే అనేటువంటి విషయం మనల్ని బాధించకపోతే దానికి ఇంకా సొల్యూషన్ అనేది లేదు అనేటువంటి విషయం నేను అనుకుంటా ఉన్నా.